కొంతమంది బిజినెస్ లోకి రావాలనుకున్నటువంటి వాళ్ళకి కానీ, లేకపోతే అంటే కొంత తెలిసినటువంటి వాళ్ళకి స్టార్టింగ్ నుంచి అసలు జిఎస్టి గురించి ఏంటి అనేది ఒకసారి మనకు సార్ అయితే స్టార్ట్ చేస్తారు. సార్ మీరు ఒక్కసారి జిఎస్టి గురించి కొంత బేసిక్స్, అంటే ఇప్పుడు మనకు చాలా మంది ఇందులో కొంత తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు రకరకాలుగా జాయిన్ అవుతారు కాబట్టి ఒకసారి అసలు జిఎస్టి అంటే ఏంది అనే దాని గురించి కొంచెం బేసిక్ నుంచి స్టార్ట్ చేయండి సార్. అదేండి, జిఎస్టి అంటే మనకు ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ లెక్క డైరెక్ట్ ట్యాక్స్ అంటారు. ఇన్కమ్ ట్యాక్స్ అయితే మనం సంపాదన మీద కానీ, ఇది ఇండివిజువల్స్ గా పర్సన్స్ కానీ, లేదంటే ఫర్మ్స్ కానీ, కంపెనీలు కానీ, ఏవైనా ఎవరైతే బిజినెస్ చేస్తే ప్రాఫిట్స్ కానీ చేస్తున్నారో వారికి ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తాం, ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తాం అనమాట. అంతేకాకుండా జిఎస్టి అనేది గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇది అంటే మనం చేసే బిజినెస్ కొంత మామూలు సర్వీసెస్ అయితే మన తెలంగాణలో కానీ, అదే 40 lakhs అయితే మన తెలంగాణలో కూడా ట్రేడింగ్ అయితే 40 lakhs ఒక ఇయర్ లో లిమిట్ దాటిన వారు జిఎస్టి రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. కాబట్టి తద్వారా బల్క్ లో కానీ ఎక్కువ రేట్ ఉన్నా లేదన్నా మనకు జిఎస్టి ద్వారా రిజిస్ట్రేషన్ తీసుకొని మెటీరియల్ పర్చేజ్ చేసి దాని ద్వారా ఇన్పుట్, అలాగే మళ్ళీ సేల్ జిఎస్టి